టు ఐఫోకస్. కొత్త క్రిమినల్ బిల్లులకు ఇప్పటికే పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలుపగా తాజాగా రాష్ట్రపతి ఆమోదం లభించింది. దీంతో ఈ బిల్లులు చట్టాలుగా మారడానికి మార్గం సుగమమైంది. ఇక నుంచి ఈ కొత్త చట్టాలు అమలు కానున్నాయి. రాష్ట్రపతి ఆమోదంతో ఇండియన్ జస్టిస్ కోడ్, ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ బిల్లులు చట్టంగా మారడానికి మార్గం సుగమమైంది. కొత్త చట్టాల ఆమోదంతో న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయా? పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఇటీవల ఆమోదించిన 3 క్రిమినల్ లా బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆమోదం లభించింది. డిసెంబర్ 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త క్రిమినల్ లా బిల్లులను ఆమోదించారు. దీంతో ఇండియన్ జస్టిస్ కోడ్, ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ బిల్లులు చట్టంగా మారడానికి మార్గం సుగమమైంది. ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ న్యాయ సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం ద్వారా కొత్త చట్టాలు అమలులోకి రానున్నాయి. ఈ 3 బిల్లులను పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో డిసెంబర్ 20లోగా లోక్సభ, డిసెంబర్ 21న రాజ్యసభ ఆమోదించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన ఈ బిల్లులను రాజ్యసభలో మూజువానీ ఓటుతో ఆమోదించారు. భారతీయ సాక్ష్య సంహిత 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023, భారతీయ న్యాయ సంహిత 2023 బిల్లులు చరిత్ర సృష్టించే బిల్లులు అని రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు. ఈ బిల్లులను రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదించారని చెప్పారు. దేశ పౌరులకు హాని కలిగించే విదేశీ పాలకులకు అనుకూలంగా ఉన్న క్రిమినల్ ప్రొసీజర్ వలసవాదుల నుంచి వచ్చిందని, ఇప్పుడు వాటి సంకెళ్లకు విముక్తి లభించిందని అన్నారు. ఇక బిల్లులు ప్రవేశపెట్టే సమయంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి వలస రాజ్యాల కాలం నాటి క్రిమినల్ చట్టాలు అని, వీటిని పారద్రోలాల్సిన అవసరం ఉందని అన్నారు. గత ఆగస్టు 11, 2023న ఈ 3 బిల్లులను మొదట పార్లమెంటు లోక్సభలో ప్రతిపాదించారు. అయితే హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సవరణలు ప్రతిపాదించడంతో వాటి స్థానంలో తాజా బిల్లులను చేర్చాలని ఈ నెల ప్రారంభంలో నిర్ణయించారు. దీంతో కొత్త బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. భారతీయ న్యాయ సంహితలో 358 సెక్షన్లుంటాయి. ఈ చట్టంలో మొత్తం 20 వరకు అదనంగా నేరాలను చేర్చారు. వాటిలో 33 సెక్షన్లకు జైలు శిక్షను పెంచారు. 83 నేరాలలో జరిమానాను పెంచారు. 23వ సెక్షన్లో తప్పనిసరి కనీస పెనాల్టీ అమలు చేశారు. 6 నేరాలకు ఇక కమ్యూనిటీ సర్వీస్ పనిష్మెంట్ ఉంది. అయితే ఈ చట్టంలోని 19 సెక్షన్లు తొలగించారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహితలో 531 సెక్షన్లుంటాయి. చట్టం మొత్తం 177 ప్రొవిషన్స్ ద్వారా సవరించారు. 9 కొత్త సెక్షన్లు, 39 కొత్త సబ్ సెక్షన్లు యాడ్ చేశారు. ప్రతిపాదిత చట్టంలో 44 కొత్త ప్రొవిషన్స్ క్లారిఫికేషన్లు ఉన్నాయి. టైమ్ లైన్లు 35 పార్ట్స్కి యాడ్ చేశారు. 35 లొకేషన్స్లో ఆడియో, వీడియో సపోర్ట్ అందించారు. చట్టంలోని ఈ కాలానికి అవసరం లేని మొత్తం 14 సెక్షన్లు తొలగించారు. భారతీయ సాక్ష్య అధినియం ఇప్పుడు 170 ప్రొవిషన్స్ కలిగి ఉంది. మొత్తం 24 సెక్షన్లు సవరించారు. చట్టంలో 2 కొత్త ప్రొవిషన్స్, 6 సబ్ ప్రొవిషన్స్ ప్రవేశపెట్టారు. 6 ప్రొవిషన్స్ను తొలగించారు. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్లకు ప్రత్యామ్నాయంగా ఈ 3 బిల్లులను కేంద్ర ప్రభుత్వం వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. వీటిపై హోంశాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పలు సూచనలు చేయగా బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకుంది. బిల్లులను సవరించి శీతాకాల సమావేశాల్లో సభ ముందుకు తెచ్చింది. ఈ బిల్లులను గత వారం పార్లమెంటు ఆమోదించి పంపగా తాజాగా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. దేశంలోని న్యాయ వ్యవస్థను కొత్తగా ఆమోదం పొందిన ఈ 3 చట్టాలు పూర్తిగా మార్చేయనున్నాయి. ప్రతి నేరానికి సంబంధించిన నిర్వచనం, వాటికి విధించే శిక్షల గురించి వివరంగా ఇందులో ప్రస్తావించారు. తొలిసారి ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు. దోషులకు శిక్షలు విధించే విషయంలో మెజిస్ట్రేట్లకు ఉన్న అధికారాలను కొత్త చట్టాల్లో పెంచారు. నేరస్తుడిగా ప్రకటించే విషయంలో వారికి ఉన్న పరిధిని విస్తృతం చేశారు. ఇక రాజద్రోహాన్ని నేరాల నుంచి రద్దు చేశారు. బ్రిటిష్ పాలకుణ్ణి సూచించే రాజద్రోహానికి బదులుగా దేశద్రోహం అనే పదాన్ని ఇందులో ఉపయోగించారు. రాజ్యానికి వ్యతిరేకంగా చేసే నేరాలు పేరుతో కొత్త సెక్షన్ను అమర్చారు. వేర్పాటు చర్యలు, సాయుధ తిరుగుబాటు,
విధ్వంసక కార్యకలాపాలు, వేర్పాటువాద కార్యకలాపాలు, సార్వభౌమాధికారం లేదా ఐక్యతకు విఘాతం కలిగించడం వంటి నేరాలను ఇందులో చేర్చారు. ఎవరైనా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే జీవిత ఖైదు శిక్షతో పాటు జరిమానా విధించే నిబంధనను ఇందులో పొందుపరిచారు. నిందితులకు శిక్ష విధించడం కన్నా బాధితులకు న్యాయం చేయడమే కొత్త చట్టాల లక్ష్యమని బిల్లులపై చర్చ సందర్భంగా పార్లమెంటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాత బిల్లులను రూపొందించినట్లు తెలిపారు. సభ ఆమోదం కోసం తీసుకొచ్చే ముందు బిల్లులోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తాను పరిశీలించినట్లు షా వివరించారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాల్ని ఇప్పుడు ప్రజలకు ప్రయోజనం కలిగేలా సవరణలు చేశామని బిల్లులపై చర్చ సందర్భంగా తెలిపారు. హోంమంత్రి అమిత్ షా వ్యక్తి స్వేచ్ఛ, మానవ హక్కులు అందరికీ సమానంగా చూడాలనే 3 సూత్రాల ఆధారంగా కొత్త చట్టాలు రూపొందిస్తున్నట్లు లోక్సభలో తెలిపారు. స్వాతంత్ర్య అనంతరం తొలిసారిగా నేర న్యాయ వ్యవస్థకు సంబంధించిన 3 చట్టాలు నవీకరించారని, కొత్త చట్టాల్లో మహిళలు, పిల్లలను ప్రభావితం చేసే చట్టాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఆ తర్వాత మానవ హక్కులకు సంబంధించిన చట్టాలు, దేశ భద్రతకు సంబంధించిన చట్టాలకు ప్రాధాన్యమిచ్చామని తెలిపారు హోంమంత్రి అమిత్ షా. మాబ్ లించింగ్ అనేది ఘోరమైన నేరమని, కొత్త చట్టంలో ఈ నేరానికి మరణశిక్ష విధించే నిబంధన ఉందన్నారు. ప్రజలకు న్యాయం జరగడంలో ఆలస్యం జరుగుతోందని, ఈ సమస్యను పరిష్కరించే విధంగా ఈ కొత్త బిల్స్ ప్రొవిజన్స్ చేర్చినట్టు వివరించారు అమిత్ షా. కోర్టులలో కేసుల వాయిదాలు పడ్డంపైన అసహనం వ్యక్తం చేసిన అమిత్ షా ఇకపై ఈ సమస్య ఉండదని అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా 3 కొత్త బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ఈ చట్టాలు అమల్లోకి రానున్నాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాల్ని ఇప్పుడు ప్రజలకు ప్రయోజనం కలిగేలా సవరణలు చేశామని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. అంతేకాదు, మానవ హక్కులు, దేశ భద్రతకు సంబంధించిన చట్టాలకు ప్రాధాన్యత ఇచ్చామని చెబుతుంది. ఇదే వాళ్ళ ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరో బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.